పెళ్ళై 2 పిల్లలున్న ఆంటీ బట్టలు అమ్ముకునేవాడితో దాని అదనాలు ఆడిస్తూ ఉంటుంది. ఆ విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోయినా గానీ ఆంటీ ఆగదు. నెక్స్ట్ ఏం జరిగిందో ఈ పూర్తి ఇంట్రెస్టింగ్ స్టోరీని చూడండి. క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోద్ది. మూవీ ఓపెనింగ్ లోనే మార్టీ మరియు వాళ్ళ ఫ్యామిలీ ఓ సమ్మర్ వెకేషన్ కోసం చాలా దూరం పోతున్నారు సిటీ నుంచి. ఈ కార్ లో తన అందమైన భార్య పాల్, తన కూతురు ఎలిసన్, కొడుకు డానియల్, అలానే వీళ్ళ అత్తగారు హీరో వాళ్ళ అమ్మ లిలియన్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళు అనుకున్న ఇంటికి వచ్చి సామాన్లు మొత్తం సర్దుకుంటే వీళ్ళ కూతురు చిన్న పాప పెద్ద అయిందనుకుని చిన్న బట్టలు వేసుకుని తిరుగుతుంటే వాళ్ళ అమ్మ అరుస్తుంది అనమాట. ఈ ఇంటమ్మా బట్టలు నడిస్తే గాలాడట్లేదంట. వాళ్ళ అమ్మ గట్టిగా వాణికి చెల్లిపోతుంది. నైట్ నిద్రపోయిన తర్వాత ఆంటీ అంకుల్ తో ఉంటుంది, మనలాగా మన కూతురు జీవితం కాకూడదు అనగానే మన జీవితానికి ఏమైంది అంటాడు అంకుల్. నీకు అర్థం కాలేదు అని చెప్పి బొంగమూతి పెట్టుకుని పడుకుంటుంది. ఇక నెక్స్ట్ రోజు హస్బెండ్ తన పని మీద వెళ్ళిపోతాడు. ఇక్కడ ఆంటీ తన ఫ్రెండ్స్ తో మంచిగా ఆటలు ఆడుకుంటూ ఉంటే బట్టలు అమ్మటానికి వాకర్ అనే మన ఆటగాడు వచ్చేస్తాడు. ఫస్ట్ టైం హీరోయిన్ ఆడితో కలిసిన ఏదో తెలియని ఆనందం. ఇక ఆంటీ మెల్లగా చూపులు స్టార్ట్ చేసి, అంతకుముందు బట్టలు అమ్మేవాడు సన్ గ్లాసెస్ జ్యువెలరీ కూడా తీసుకొచ్చేవాడు, నీ దగ్గర అంటే నెక్స్ట్ టైం కంపల్సరీ తీసుకొచ్చేస్తాను, మీ సజెషన్ థ్యాంక్స్ అని చెప్పి ఓ లుక్కి చెల్లిపోతాడు. ఇక్కడ ఆంటీ కూతురు చెరువు దగ్గర తన ఫ్రెండ్స్ తో కూర్చొని ఈత కొట్టే అబ్బాయిలను చూస్తూ ఈడెట్లా ఉన్నాడు ఆడెట్లా ఉన్నాడు అని చెప్పి వాడు నచ్చేస్తాడంట. వాడి పేరు క్రాస్. అక్కడి నుంచి నెక్స్ట్ అందరూ సినిమా చూడటానికి వెళ్తే ఆంటీ కూతురు ఈ క్రాస్ గాడిని కనార్పకుండా చూస్తూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రెచ్చగొడుతూ ఉంటారు. ఇక వీళ్ళు ఎవరు స్టార్ట్ అవ్వగానే ఆంటీ ఎవరు ఇంకొద్దిగా అడ్వాన్స్ వెళ్ళి ఆంటీ చెప్పినట్టు ఈ వాకర్ గాడు సన్ గ్లాస్ జ్యువెలరీ తీసుకొచ్చేస్తాడు. అంతేకాదు ఆంటీ ఒక టాప్ తీసుకొచ్చి ఇచ్చి ఇది వేసుకో సూపర్ ఉంటది, కమాన్ నా మాటిని చెప్పి ఆంటీకి బలవంతంగా ఆ టాప్ వేసుకోమని లోపలికి వెళ్ళమంటాడు. ఈడు కూడా వెంటనే తలుపులేసేసి లోపలికి వెళ్ళిపోతాడు ఆంటీ వెనక్కి. ఇక్కడే వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి రాసలే స్టార్ట్ అవుతుంది. ఈడు ఆంటీ టీషర్ట్ మీద దారం పోగుందంట, దాన్ని కొరికి ఆంటీని టెంప్ చేస్తుంటే ఈ చిలిపి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాకర్ గాడు ఇదిగో నా నెంబరు, నువ్వు ఆ టాప్ ట్రై చేసావు కదా, నీకు నచ్చలేదని ఒక ఫోన్ కాల్ చేయి, వెంటనే వచ్చి తీసుకెళ్లిపోతా అంటాడు. వీడు ఫోన్ నెంబర్ ఇచ్చింది దేనికి, మామూలు అనుకున్నారా? ఇక వీకెండ్ కావడంతో అంకుల్ పనికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ నైట్ పార్టీ అయిన తర్వాత ఆంటీకి ఏమో కొత్త ఆటలు కావాలంట. కొత్తగా ట్రై చేయరా అంటే ఈడేమో పాత చింతకాయ పచ్చడే పాత ఆట స్టార్ట్ చేయడంతో ఆంటీ ఎక్కడో గాలి ఏదో చేద్దాం అనుకుంటే కామెడీ వేషాలు వేస్తున్నారని నవ్వుకొని నిద్రపోద్ది. ఆ నెక్స్ట్ వీక్ అంకుల్ టీవీ రిపేర్ చేస్తూ ఉంటారు. అందరూ ఒకేసారి వచ్చి టీవీలో ఆయన మొహం మీద వేశారు. ఎందుకంటే అపోలో 11 ల్యాండింగ్ మూన్ మీద అమెరికాలో. సో ఫుల్ బిజీగా ఉండి ఇంటికి రానంటాడు. ఫోన్ లో మాటలు విన్న హీరోయిన్ తన కొడుకు చాలా ఫీల్ అయిపోతారు. ఆ రోజు నైట్ అసలు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ వాకర్ గడికి ఫోన్ చేసి కమాన్ ఇద్దరం కలిసి నీ బస్సులో బ్యాటింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఒక హింట్ ఇచ్చి కొత్త డ్రెస్సులు రెడీ చేస్తూ ఉంటుంది, కొత్తగా డేట్కి వెళ్ళినట్టు. అప్పుడే ఆ రోజు నైట్ అపోలో ల్యాండింగ్ వల్ల అందరూ ఉత్కంఠగా రాకెట్ చూస్తూ ఉంటే ఇక్కడ ఆంటీ కూతురేమో కొత్త బాయ్ ఫ్రెండ్ రాకెట్ ల్యాండ్ చేయడానికి ల్యాండ్ మొత్తం ప్రిపేర్ చేసుకుంటుంది. ఇక్కడ ఆంటీ ఏమో కొత్త రాకెట్ ల్యాండ్ చేయడానికి రెడీ అయింది. అంతే ఈడు ఇక్కడ బస్ తీసుకొచ్చేస్తాడు, లోపలికి తీసుకెళ్లిపోయి అక్కడ మూన్ ల్యాండ్ అవుతుంది. ఆంటీకి ఇక్కడ కొత్త రాకెట్ ల్యాండ్ అయిపోయింది. ఈ ల్యాండింగ్ చాలలేదంట, నెక్స్ట్ రోజు పొద్దున్నే మంచి వాటర్ ఫాల్స్ లో తీసుకెళ్లి ఆ వాటర్ ఫాల్ గుహల మధ్యలో ఈ వాకర్ గడ రాకెట్ ల్యాండ్ చేస్తూ ఉంటే ఆంటీకి తెలియని ఆనందం ఆవేశం. ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చి అలసిపోయిన ఆంటీని పొద్దున్నే తన అత్తగారు నిద్రలేపి పద అడవిలో బ్లూబెర్రీస్ బేల్స్ ని కోసుకొద్దామని చెప్పి, ఏంటి కొత్త బెర్రీని పెట్టావు ఏంటి సంగతి? అత్తగారు మాటలు విన్న కోడలు భయంతో పరిగెత్తు ఉంటే చాలమ్మా నాకంతా తెలుసు నిజం చెప్పానగానే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ అత్తగారు ఏమందో చూడండి ఎంత మంచిదో. చిన్నప్పటి నుంచి నా కొడుకు సైంటిస్ట్ అవ్వాలనుకున్నాడు, అందుకోసం వాడికి ఒక మైక్రోస్కోప్ కూడా కావాల్సి వచ్చింది, దాని కాంపిటీషన్ లో గెలుచుకున్నాడు, అప్పుడే నా మొగుడు వదిలేసి వెళ్ళిపోయాడు, నా జీవితం ఏమైపోయిందో తెలియదు అన్న టైంకి వాడు గెలుచుకున్న ఆ మైక్రోస్కోప్ ని $10 అమ్మేసి అది తీసుకొచ్చి నాకు ఇచ్చి అమ్మా నేను నీకు కొన్నానని చెప్పాడు అని చెప్పగానే ఇది విన్న హీరోయిన్ కూడా చాలా మంచి ప్రశ్న వస్తుంది ఆయన మీద. అత్తగారు కోడలా నువ్వు అనుకున్నట్టు జరగడానికి నీ వెనకాల నా కొడుకున్నాడు, చెడ్డదారిలోకి వెళ్ళమాగమ్మా, నా కొడుకుని అర్థం చేసుకో అని చెప్పి వివరంగా చెప్తుంది. అక్కడతో ఆంటీ కూడా క్లారిటీ వచ్చి ఈ వాకర్ గడి దగ్గరికి వెళ్ళి నేను ఇలాంటివన్నీ చేయలేను, నాకు పెళ్లి అయిపోయిందిరా అంటే సరే నేను అర్థం చేసుకోగలనని అక్కడతో వ్యవహారం కట్టయిపోయింది. ఇక ఆ రోజు నైట్ అంకుల్ మళ్ళీ తిరిగి వస్తాడు. తన కూతురు ఎవరితో డేట్ చేసిందో తెలిసిపోతుంది. ఇది చూసిన అంకుల్ కి కూతురు వయసులోకి వచ్చింది, మనం కూడా మంచి ఊపిలో బ్యాక్ వెళ్ళిపోదాం, మనం కూడా వయసు ఏం తగ్గలేదు కదా, మనం కూడా డేట్ చేద్దామని రాత్రి ఎవ్వరు లేని అడవిలోకి కారులో ఆంటీని ఒంటరిగా తీసుకెళ్తాడు. అలా అడవి వెన్నెల్లో కారులో ఆంటీ అంకుల్ ఇద్దరు కలిసి మంచి ఊపిలో కారు ఊపేస్తారు. ఆ నెక్స్ట్ రోజు నైట్ మూన్ స్టాప్ పార్టీ జరగడం వల్ల ఇక్కడ క్రౌడ్ ఎక్కువైపోయింది, నేను పార్టీకి రాలేకపోతున్నాను నువ్వు ఎంజాయ్ చేయని చెప్తాడు. అంతే ఆంటీ మూడు స్వింగ్ మళ్ళీ మారిపోయి ఏ మాత్రం ఆలోచించకుండా మళ్ళీ పోకర్ గాడికి ఫోన్ చేస్తుంది. ఆ నైట్ ఆ మూన్ స్టాప్ పార్టీకి వెళ్ళిపోతూ ఉంటే అత్తగారు వచ్చి మళ్ళీ చిలక చెప్పినట్టు చెప్తుంది. అస్సలు ఆగేదే లేదు ఆపేదే లేదు, వెనక్కి తిరిగి చూడడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. కరెక్ట్ గా 5 నిమిషాలకి కూతురు కూడా లేచి నైట్ జంపు. మంచి ఫ్యామిలీ కదా, అత్తగారు ఇదంతా చూసి నాకేం తెలియదు నేనేం చూడలేదని సైలెంట్ గా నిద్రపోతుంది. నెక్స్ట్ డే వీళ్ళు చేయి జారిపోతారని చెప్పి అత్తగారికి భయం వేసి కొడుకు జరిగినట్టు చెప్పి తొందరగా
లోపలికి రారా అంటుంది. ఇక్కడ ఈ మూన్ ల్యాండ్ పార్టీకి పిచ్చగా జనాలు వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే పార్టీకి వాకర్గాడు ఆంటీని తీసుకుని వచ్చాడు. ఆంటీ కూతురు ఏమో కొత్త లవర్ని తీసుకుని ఇక్కడికి వచ్చింది. ఈ పార్టీలో ఎంజాయ్ చేస్తారు చూడండి, ఫుల్ గా మందేసి ఏం చేస్తున్నారో ఏం చేయకూడదో కూడా అందరి ముందు కలిసి అన్ని చేసేస్తూ ఉంటారు. ఇదంతా చూసిన కూతురుకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఏమీ తెలియని గండు పిల్లిలాగా ఆంటీ ఇంట్లోకి రాగానే అంకుల్ ఎదురుగా కూర్చొని ఉంటాడు. ఏమా పాప ఏంటి కొత్త ఫేర్ ఏదో స్టార్ట్ చేసావని చాలా కూల్ గా అడిగితే ఆంటీ మొత్తం ఓపెన్ అయిపోయి చెప్తుంది. ఇక అంకుల్ కోపం వచ్చి పాల ప్యాకెట్ నిసిరేసి నువ్వు చేసిన తప్పు వల్ల మన జీవితాలు కూడా ఈ పాల ప్యాకెట్ లాగే నాశనం అయిపోయినాయి, ఏమనుకుంటున్నావు నువ్వు అసలు నెక్స్ట్ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు. ఆంటీ నాకేమీ తెలియదు, నాకేం సంబంధం లేదన్నట్టుగా మాట్లాడితే, సరే నీకేం తెలియదు కదా, ఏం చేయాలో ఆలోచించుకో, నీకు చాలా టైం ఉంది, ఎందుకంటే నువ్వు నా దృష్టిలో చనిపోయావు, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని వెళ్ళిపోతాడు. ఇక ఆ పిచ్చిలో అంకుల్ బయటికి వెళ్తూ ఈడి పెళ్ళం ఎవరితోనో తిరిగితే ఈడెవడో పిల్లని తగులుకుంటే ఊరుకుంటాడా, ఎదురుగా వచ్చే పెళ్ళాన్ని ముద్దు పెడితే ఆంటీ మొగుడు వచ్చి అంకుల్కి రెండిస్తాడు. కొడితే కొట్టెళ్ళే గానీ మంచి ఛాన్స్ జరిగింది అన్నట్టు అంకుల్ ఏమీ ఆలోచించకుండా అదే కోపంతో అక్కడి నుంచి డ్రైవ్ చేసుకుంటూ మళ్ళీ రాత్రి రాగానే ఇంటికి వచ్చి తన కొడుకుని కూతురుని తీసుకెళ్లిపోతూ ఉంటే ఇక ఆంటీ పిచ్చ కేకలేయటం, కూతురు ఇదేంటో తేడాగా ప్రవర్తిస్తున్నాడని వాళ్ళ నాన్న మీద భయం వేసి అక్కడి నుంచి పారిపోతుంది. ఇక హీరోని వాళ్ళ అమ్మ కూల్ చేయడంతో హీరోయిన్ కూడా నువ్వు కూడా ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపో, ఆ జీవితం ప్రశాంతంగా ఉంటుందని గట్టి గట్టి కేకలేస్తాడు. ఇక్కడ ఆంటీ కూతురేమో కొత్తగా తగులుకున్నాడు లవ్వరు, అన్నిటికీ ఆడి అన్నట్టు ఆడి దగ్గరికి వచ్చి మా అమ్మ నాన్న పరిస్థితి బాగాలేదు, నేను అక్కడ ఉండాలనుకోవట్లేదు, నీతో పాటు ఉండాలంటే ఈడేమో ఆ ఇసుకలో పడుకోబెట్టి ఏదో చేద్దాం అనుకుంటాడు. ఈ అమ్మాయి పాపం మగవాళ్ళందరూ ఇట్టంటోళ్ళేరా అని భయంతో పరిగెత్తుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత బాధపడుతున్న కూతురు తన తల్లితో ఆ బాయ్ ఫ్రెండ్ తో నేను పడుకున్నానని చెప్పంగానే ఫిల్డ్ మీద ఒకటి బీగుతుంది వాళ్ళ అమ్మ. ఇక కూతురు రివర్స్ అయిపోయి నువ్వు ఫెస్టివల్ లో ఏమైతే చేసావో నాట్యం నేను మొత్తం చూసేసాను అనగానే ఆంటీ అంటుంది, పాప మీ నాన్నతో పొరపాటున ఫెస్టివల్ అలా తిరిగి ఒకసారి పడుకునేసరికి నువ్వు పుట్టావు, నీ జీవితం కూడా నాలాగా నాశనం అయిపోకూడదు అని బాగా నచ్చజెప్పి తల్లి కూతుర్లు బాగా మనసు విప్పి మాట్లాడుకోవడంతో చల్లనికి ఎప్పుడు చెప్తుంది కూతురు, నేను అలాంటిది ఏమీ చేయలేదు, ఆడితో ఏం పడుకోలేదు అనగానే ఆంటీకి ఎక్కడలేని ఆనందం వచ్చేస్తుంది. ఆ నెక్స్ట్ రోజు అంకుల్ తన షాప్ లో కూర్చొని మంచిగా సౌండ్ పెట్టుకొని డాన్స్ చేస్తూ నాకెవరు లేరు, నా జీవితం నాదే అన్నట్టు ఎంజాయ్ చేస్తున్న టైంలో ఆంటీ ఫోన్ చేసి మన ఇద్దరం వ్యవహారాలు సెటిల్ చేసుకోవాలని చాలా ఉన్నాయి, వచ్చి నా మొహం మీద నిలబడితే నీ మొహం మీద చెప్పాల్సింది చెప్పేస్తా ఉంటుంది, నీ మొహం నాకు చూడాల్సిన అవసరం లేదని ఫోన్ పెట్టేస్తాడు అంకుల్. ఇక్కడ ఆంటీ దిగులు రావటం ఆలస్యం అక్కడ గుర్తేస్తున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళంగానే వాడేమో మ్యాపుల్లో పాయింట్లు పెట్టుకుంటాడు, ఈ ప్లేస్కి వెళ్ళాలి ఈ ప్లేస్కి వెళ్ళాలని. ఇవన్నీ చూసిన ఆంటీ ఎగ్జైట్ అయిపోతే ఈ వాకర్ అడుగుతాడు నువ్వు ఈ ప్లేస్కి ఏమైనా తిరిగావని. లేదనగానే కమాన్ నాతో వచ్చేసి నిన్ను మేఘాల్లో తిప్పేస్తా, మీ పిల్లల్ని కూడా తీసుకొచ్చేసి నేనున్నా నీకు అని బాబు కోతలు కూస్తూ ఉంటే తర్వాత తిప్పుతుగానే నా ఇంట్లో దింపని ఆంటీ అంటుంది. ఇక్కడ ఆంటీ కొడుకు బొడ్డోడు పాపం దేంతో అడగవాలో తెలియక అక్కడ ఉన్న కందిరీగల నెస్ట్ మీదకి రాళ్ళు ఇసిరేస్తాడు. అంతే అవి ఒక్కసారిగా వచ్చి బొడ్డోని కుట్టు పెట్టేస్తాయి. ఇక వాళ్ళ ఆయన ఏం చేయాలో తెలియక ఈ వాకర్గాడి దగ్గర తీసుకెళ్తే వాడు మొత్తం ఆయింట్మెంట్ రాసి ఏం కాదు నీకు ఏం కాదు అనగానే ఇదే విషయం వాడు కొడుకు ఫోన్ చేస్తుంది. ఆ టైంకి అంకుల్ కూడా వచ్చేస్తాడు. కొడుకు ఎప్పుడైనా తండ్రి దగ్గరికి వెళ్తాడుగా, పక్కింటి దగ్గరికి వెళ్తాడా, నాన్న రాగానే నాన్న నడి సంకెక్కుతాడు. ఇక ఫ్యామిలీలో ఎక్కలేని ఆనందం మొదలవుతుంది. వీళ్ళిద్దరితో చూసేసరికి వాకర్గాడికి నోట్లో మాట రాదు బయటికి. సరే వాడు షాక్ లో ఉన్నాడని చెప్పి అంకుల్ హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని బాధలో ఉన్న కొడుకుని చూస్తూ నాన్న నా కోసం మనం ఎప్పుడు పాడతావు కదా ఫ్యామిలీ పాట, ఆ పాట పాడనగానే నాన్న కొడుకు నాన్న తల్లి కూతురు మా అమ్మ అని ఓ పాట పాడతాడు. ఈ ఫ్యామిలీ సాంగ్ లో నేను ఎందుకు పప్పులో పొలసకాయ అని చెప్పి వాకర్గాడు ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆంటీ నోరు తెలిసి మొత్తం చెప్తుంది, నా జీవితంలో నేను ఏదో కావాలనుకున్నాను కానీ నీ జీవితంలోకి వచ్చి నేను ఇరుక్కుపోయాను అనగానే అంకుల్ కూడా నా జీవితంలో నేను చాలా కోరుకున్నాను కానీ నువ్వు ఎప్పుడైతే నా లైఫ్ లోకి వచ్చావో మొత్తం అన్ని వదిలేసి నీ కోసమే బతుకున్నాను అంటాడు. కానీ ఈ మాటలు అనేవి మళ్ళీ వీళ్ళిద్దరు ప్యాచప్ అయ్యే అంత కనెక్టివిటీగా ఉండవు. అందుకే కనెక్షన్ కట్ చేసుకుని అంకుల్ మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆంటీ సంజయ్సి చెప్పుకోవాల్సిన వాడు వాకర్ కూడా ఉన్నాడు కదా, వాడు చాలా ఆశలతో ఉన్నాడు పాపం. ఆంటీ వాడితో వచ్చేసి తిరిగేద్దామని. ఆంటీ వచ్చి క్లారిటీగా నీతో నేను రాలేను, నేను తిరగలేను, నన్ను క్షమించరా అంటే ఈడేమో ఆంటీని వాడేసుకొని మళ్ళీ రూమ్ అంటాడు. ఒరే బాబు నన్ను జావ కొట్టమాకరా అని వెనక్కి తిరిగి చూడకుండా ఆంటీ వెళ్ళిపోతుంది. ఇక అలా కొన్ని రోజులు సాగిన తర్వాత అంకుల్కి ఒక కొరియర్ వస్తుంది. దాంట్లో తన వైఫ్ ఒక మైక్రోస్కోప్ ని గిఫ్ట్ గా పంపిస్తుంది. ఇక్కడ ఆంటీ కూతురు ఒంటరిగా ఉంటే ఆ లవర్ గాడు ఉన్నాడు కదా, నేను చేసిన తప్పే నన్ను క్షమించేసే, కమాన్ మళ్ళీ నువ్వు కావాల్సిందే, జీవితాంతం నీతో ఉండిపోతా అని చెప్పి ఈ కొత్త లవ్ స్టోరీ పువ్వుగా వికసిస్తుంది. అంకుల్ కూడా సైలెంట్ గా ఇంటికి వచ్చి ఆంటీకి ఒక జోక్ వినిపించి ఆంటీని క్షమించేసి ఒక సాంగ్ ఆన్ చేసి ఇద్దరు కలిసి డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. కాకపోతే ఇది ఫిజికల్ బంధం లాగా అతుక్కోవాలా వద్దా అని చెప్పి కొద్దిగా మొహమాట పడుతూ పాట ఊపు పెరంగానే వీళ్ళకి కూడా ఊపు ఎక్కువైపోయి ఊపు ఉంది ఊపేస్తా అని చెప్పి సినిమా అవగొట్టేస్తారు.